హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఈ ప్రాపర్టీ మన కానూరు, కానూరు నుంచి మన ఆటోనగర్ వైపు వెళ్తున్న దారిలో అంటే కానూరుకి అటాచ్డ్‌గా ఉన్న కా మన క్యాపిటల్ ఎంపైర్ అనే గేటెడ్ కమ్యూనిటీలో చరిష్మా బ్లాక్‌లో 201 గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్‌లో చాలా బ్యూటిఫుల్‌గా కన్‌స్ట్రక్షన్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా డిజైనర్ వాల్సు అలాగే ఫర్నిచరు చక్కగా నీట్‌గా విత్ ఏసీస్ అంటే 3 ఏసీలు అలాగే గీజర్ పాయింట్స్, గీజర్స్, ఫ్యాన్స్ వగైరా యాస్ ఇట్ ఈస్‌గా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఎలా ఉందో అలా ఇచ్చేసే ఏర్పాటనమాట. సో, ఇది వెరీ, వెరీ లాంగ్ లివింగ్ హాలు. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. 3 బీహెచ్‌కే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎలా ఉందో అలాగే ఇది చేసే ఏర్పాటనమాట. సో, చాలా అద్భుతమైన 3 బీహెచ్‌కే ఫైన్ ఫినిషింగ్‌తో ఈరోజు గృహప్రవేశం చేసిన ఫ్లాట్‌లాగా ఉన్న అద్భుతమైన క్వాలిటీతో చక్కగా సొంత ఓనర్స్ కాబట్టి చాలా నీట్‌గా మెయింటైన్ చేసుకొని చాలా ఇచ్చారు. ఇది దేవుడి గది. సో, చక్కగా మెయింటెనెన్స్ మీకు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. క్వాలిటీ కూడా మీరు పర్సనల్‌గా వచ్చి చూసినా కూడా మీకు తెలుస్తుంది. అలాగే ఇది డైనింగ్ ఏరియా, సెపరేట్ డైనింగ్ ఏరియా. అలాగే ఇది కిచెన్ ఏరియా. సో, డైనింగ్‌కి, కిచెన్‌కి అటాచ్డ్ వాష్ ఏరియాస్ ఉన్నాయి. సో, ఇది ఒకసారి చూద్దాం. కిచెన్‌లో ఉన్న వర్కింగ్ ప్లాట్‌ఫార్ము, అలాగే కిచెన్ టాపు, అలాగే కిచెన్ డైన్ సర్వ్ కూడా ఉంది. సో, ఆహ్, మళ్ళీ కిచెన్‌కి అటాచ్డ్‌గా స్టోరేజ్ ఏరియా సెపరేట్‌గా కూడా ఇది లెఫ్ట్ సైడ్‌లో ఇది స్టోరేజ్ ఏరియా కూడా కిచెన్ యుటిలిటీస్ ఏరియా కూడా చాలా ఉందన్నమాట. సో, ఇలా ఇలా స్పెషల్‌గా చక్కగా క్యాబిన్స్ అన్నీ చేయించుకొనున్నారు. మోడ్యులర్ కిచెన్ ర్యాక్సు, అలాగే కప్‌బోర్డ్సు, స్టోరేజ్ స్పెషల్ ఏరియాస్, అలాగే చిమ్నీ విత్ అటాచ్డ్ వాష్ ఏరియా అన్నమాట. సో, వాష్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసి సేఫ్టీ గ్రిల్స్ అలాగే దండం ఏర్పాటు అన్నీ చక్కగా నీట్‌గా చేసేసున్నాయి. చాలా మంచి కన్వీనియన్స్ అంత చక్కటి వాతావరణంలో బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది మీకు ఔట్ సైడ్‌లో ఉన్న స్పోర్ట్స్ ఏరియా. అదే మీకు కమ్యూనిటీ ఏరియా. సో, ఇది క్లబ్ హౌస్ ఫెసిలిటీతో ఉంది ఈ అపార్ట్‌మెంటు. సో, అలాగే ఇది కిచెన్‌కి సంబంధించిన డీటెయిల్స్. సో, ఇది ఎస్ఎఫ్‌టి డీటెయిల్స్‌కొస్తే మీకు 2000 ఎస్ఎఫ్‌టితో వస్తుంది. అలాగే 60 స్క్వేర్ యార్డ్ మీకు అన్‌డివైడెడ్ ల్యాండ్ షేర్‌గా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్‌కి అటాచ్డ్‌గా బాల్కనీ ఉంది. సో, అది గ్లాస్ పార్టిషన్‌తో చక్కటి వెంటిలేషన్ కోసం చక్కటి ఎలివేషన్ ఇచ్చారు. చాలా బావుంది. సో, వెంటిలేషన్ పర్ఫెక్ట్‌గా ఉంది దానివల్ల. అలాగే ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో అలా వాళ్ళు చక్కగా డిజైన్ చేసుకొని చక్కటిగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే ఎదురుగా కనిపిస్తుంది గెస్ట్ బెడ్‌రూము. ఇది గెస్ట్ బెడ్‌రూము. ఆ ఎదురుగా కనిపిస్తుంది చిల్డ్రన్ బెడ్‌రూమ్. ఇది గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. విత్ అటాచ్డ్ బాత్రూము. సో, అక్కడ కూడా మీకు డిజైనర్ వాల్ పేపర్సు డిజైనర్ వాల్సు అలాగే ఏసీ ఏసీ అలాగే వుడ్ వర్కు. సో, విత్ మంచం కూడా ఈ కాట్‌తో సహా ఇస్తున్నారండి. దీంట్లో ఇది నాన్ మూవబుల్ చాలా ఇది ఇలా అలాగే అటాచ్డ్ బాత్రూము. ఇది కూడా వెస్టర్న్ కమోడ్‌తో చాలా బ్యూటిఫుల్‌గా సీలింగ్ వర్క్స్ కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి అన్నీ చక్కగా ఆహ్, వీళ్ళు టేస్ట్‌కి తగ్గట్టుగా చేయించుకున్నారనమాట. సో, గేజర్ పాయింట్సు విత్ ఆల్ అమ్యూనిటీస్‌తో మంచిగా క్వాలిటీగా డిజైన్ చేసిన ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. అలాగే బ్లైండ్స్‌కి గానివ్వండి, అదే కర్టెన్స్ గానివ్వండి, విండోస్ కానివ్వండి చాలా ఫైన్ ఫినిషింగ్ చేసుకున్నారు. ఇది కనిపిస్తోంది. అలాగే మీరొకసారి పర్సనల్‌గా విజిట్ చేస్తే మీకే అనిపిస్తుంది అర్జెంట్‌గా ఇది కొనేసుకోవాలని. పైగా ఇది 30,000 రెంటొచ్చే అద్భుతమైన అవకాశం అండి. ఈ ఈ ఈ అమ్యూనిటీస్‌తో ఈ 2 డబుల్ కార్ పార్కింగ్. సో, యాక్చువల్‌గా ఇదొకటి నేను చెప్పడం మర్చిపోయాను. సో, డబుల్ కార్ పార్కింగు, లిఫ్టు, సో, వాచ్‌మెన్ ఫెసిలిటీ, సో, సీసీటీవీ సర్వేలెన్స్‌తో 24 అవర్స్ సెక్యూరిటీతో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. సో, ఇది కూడా డిజైనర్ వాల్స్‌తో చక్కగా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. సీలింగ్ వర్క్సు పిల్లలకి నచ్చేలాగా చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అలాగే ఇది అటాచ్డ్ బాత్రూము ఫర్ కిడ్స్.
ఇక్కడ కూడా ఏసీ ఉంది. 3 రూముల్లోనూ ఏసీలున్నాయండి. సో, చక్కటి కలర్ కాంట్రాస్ట్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఇది ఫ్లాట్ నంబర్ 201 అండి. సెకండ్ ఫ్లోర్‌లో ఫస్ట్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్‌తో లిఫ్ట్‌కి, స్టెయిర్‌కేస్‌కి దగ్గరలోనే ఉంది. సో, ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఉన్న గీజర్ పాయింట్స్, వెంటిలేషను, ఎగ్జాస్ట్ ఫ్యాను, హెల్త్ ఫాసెట్ ఆల్ ఎమ్యూనిటీస్‌తో ఉంది. సో, అలాగే ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. ఇంకా మాస్టర్ బెడ్‌రూమ్ చూడాల్సుంది. అలాగే ఫ్రెండ్స్ మీకు దీనికి సంబంధించిన ఈ ఫ్లాట్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు హౌస్ ఓనర్ స్వప్న గారి నంబర్ ఇచ్చానండి. మీరు డైరెక్ట్‌గా మాట్లాడి దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఆహ్, మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ కోసం మన శివరామ్స్ ప్రాపర్టీస్‌లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లే లిస్ట్‌లో ఉన్న కొన్ని వీడియోస్ ద్వారా గాని, లేదా నాతో ఇంటరాక్ట్ అయ్యి గాని తెలుసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదనేది. అంటే మీకు బై జోన్ అంటే ఏంటి? సెల్ జోన్ అంటే ఏంటనేది. ఇకపోతే ఇది 3 బీహెచ్‌కేలో మాస్టర్ బెడ్‌రూమ్ ఇది. ఇది కూడా 2 సైడ్స్ చక్కటి డిజైనర్ వాల్స్‌తో కాంట్రాస్ట్ కలర్‌తో విండోలో మీకు చక్కటి వుడ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా సైంటిఫిక్ వేలో చక్కటి విండోసు, అలాగే విత్ అటాచ్డ్ బాత్రూము. 6/6 బెడ్డేసినా కూడా చుట్టూ బోడంత స్పేస్ మీరు కనిపిస్తోంది. అటు ఇటు గాని 3 పక్కల. అలాగే ఇది అటాచ్డ్ బాత్రూము. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. చాలా పెద్ద బాత్రూమొచ్చింది. విత్ వెస్టర్న్ కమోడ్, అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాను, అలాగే వెరీ లాంగ్ ఈవెన్ మీరు టబ్ పెట్టుకున్నా కూడా సరిపోయేంత ప్లేసుంది. అలాగే గీజరు. సో, ఇప్పుడు మీరు ఈ ఫ్లాట్‌లో మీరు వీడియోలో ఏమైతే చూసారో ఇంక్లూడింగ్ బెడ్స్ అండ్ ఫర్నిచర్ వాటెవర్ అవి యాజ్ ఇట్ ఈస్‌గా అలా ఇవ్వడం జరుగుతుంది. ప్రైసింగ్ వచ్చేసరికి ఇది 99,00,000 చెప్తున్నారండి. మీరు దాని వెరీ వెరీ స్లైట్ నెగోషియేషన్ ఉండొచ్చు. సో, ఈ ఈ వీళ్ళు ఇలా చేయించుకోవడానికే రూ. 25,00,000 లాగా అయ్యుండొచ్చు. సో, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఒకసారి పర్సనల్‌గా వచ్చి చూస్తే మీకు ఎస్టిమేట్ చేయడానికి వీలవుతుంది. ఇకపోతే ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు పర్సనల్‌గా వచ్చి చూస్తేనే మీకింకా అంటే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ప్రైస్ నెగోషియేషన్ గురించి గానీ, లేదా ఈ ఫ్లాట్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ స్క్రీన్‌లో గానీ, లేదా డిస్క్రిప్షన్‌లో గానీ హౌస్ ఓనర్ నంబర్ డైరెక్ట్‌గా ఇచ్చానండి. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలాగే మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా కేవలం 30,00,000-40,00,000 పెట్టుబడి పెట్టి 6.4 కోట్లకు పైగా లేదా ఇంకా అంతకన్నా పర్మనెంట్ పాసివ్ ఇన్‌కమ్స్‌ని జనరేట్ చేసుకోవచ్చు. అయితే అది తెలిసి చేస్తే ఒకలా ఉంటుంది. తెలియకుండా చేస్తే ఒకలా ఉంటుంది. అది తెలుసుకోవడానికి 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఎ వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ అని గాని, 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఎ వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ హైయర్ రిటర్న్స్ అని చెప్పి మనం ఏదైతే పబ్లిక్‌కి గైడ్ చేస్తున్నామో వాటన్నిటి వివరాల కోసం ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీ రిక్వైర్మెంట్స్‌ని మాకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే మీకు సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంటే హౌసింగ్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, లేదా మీ ప్రాపర్టీ ఏదైనా తేలిగ్గా సేల్ చేసుకోవడానికి ఉచితంగా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ప్రమోట్ చేయడానికి కూడా మీరు సంప్రదించొచ్చు. ఓకే ఫ్రెండ్స్. విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్. మీరు, నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.